మార్గానికన్నా ముందు మన నడవడిక మనం మార్చుకోవాలి ప్రధానంగా. ఎందుకంటే మన పనులు మొత్తం మానేసి ఎదుటి మనిషి కోసం మనం ఏదైనా చేస్తున్నామంటే మన అంత మూర్ఖుడు ఎక్కడ ఉండరు. కానీ మనం ఏంటంటే మంచితనం ఎదుటి మనిషి హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాం, ఎదుటి వారి దృష్టిలో మనం చేతకాని పడిపోతాం. మన కళ మనం నెరవేర్చుకోలేకపోతే ఎదుటివాడి కళలకి మనం కాపలాగా ఉండే కాపలాదారులం అయితే అవుతాం ప్రధానంగా. కాబట్టి ముందు అది మార్చుకోవాలి. ఇకపోతే 2, జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కలియుగంలో 3 విధానాలు చెప్పారండి. భస్మార్చన, చండీ ఆరాధన, గణపతి ఆరాధన, 3 విధానాలు అనుసరించి చెప్పారు. ఇందులో భస్మార్చనకి ఏం చెప్పారంటే, భస్మార్చన అనేటువంటిది ప్రధానంగా చెప్పాడు. ఎలా నీ దగ్గర ఏమీ లేదు అనుకునే పరిస్థితుల్లో 24 పిడకలు తీసుకొని వాటిని కాల్చి భస్మార్చన చేయమన్నారు. 24 పిడకలు ఎందుకు తీసుకోవాలి? 24 పిడకల సంఖ్య నేను 11 తీసుకోవచ్చు కదా, 4 తీసుకోవచ్చు కదా అంటే 24 అనేటువంటిది గాయత్రి మహామంత్రానికి మూలం. 24 అక్షరాలది మూలంగా ప్రధానంగా చెప్పారు. ఇకపోతే 2, సప్తగ్రామ్యా సప్తారణ్యా అంటారు. అంటే గ్రామాల్లో పండేటువంటివి 7 రకాల పంటలు, అరణ్యాల్లో పండేటువంటివి 7 రకాల పంటలు. 7, 7, 14. లతలు, త్వగ్జాతులు అంటే మనకు ఈ మల్లె తీగలు ఉంటాయి, అవి 5. 5కు పంచభూతాత్మక శక్తి కలిపితే 24. అలానే మనకు అష్టదిక్కులు ఉంటాయండి. అష్టదిక్కులకి అష్టదిక్పాలకులు, ఇవి 8, 8, 16. అష్టవసువులు కలిపితే 24. అష్ట గణపతులు 8 మంది గణపతులు, భవాది పృథివీమూర్తులు, వీళ్ళు ఎంతమంది అయ్యారండి? 16 మంది అయ్యారు. ఈ అష్ట భవాది పృథివీమూర్తులకి, అష్ట గణపతులకి సప్తగ్రామ్య ఔషధయ సప్తారణ్య అనుకున్నాం కదండి. ఇలానే మనకు మరి సప్తగ్రామ్య పశవ, ఔషధయ పశవ అని ఉంటాయి. అంటే అరణ్యంలో తిరిగేటువంటివి 8 రకాల పశువులు, 7 రకాల పశువులు. ఈ 7 రకాల పశువులకి ప్రధానంగా మనం ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే 8, ఇవి 24. ఇవన్నీ కూడా ఏదో సరదాగా పెట్టలేదమ్మా. శరీరంలో 16 అంగాలు ఉంటాయి. షోడశ అంగస్థలాని వై అంటారు. అంటే శిఖ, శిరశ్చ, మూర్ధాచ, లలాటం, నేత్ర, కర్ణకౌ, ముఖంచ, కంఠ, బాహుచ, హృతు, నాభి, కటిస్థత, ఊరు, జాను, జంఘ, పాదు. ఇవి 16 రకాల అంగాలండి శరీరంలో. ఈ 16 రకాల అంగాలకి కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా, అంటే మనకి ఇక్కడి నుంచి ఇవన్నీ, ఇక్కడి నుంచి మెదడు నుంచి సంకేతం వెళ్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. కాలు పనిచేయట్లేదు అని అంటే అందరూ కాలుకి చూస్తారు, అసలు మెదడు నుంచి కంటికి ఎందుకు పనిచేయట్లేదు అని చూసుకోవాలి. ఈ 16 అంగాలని కూడా భగవంతుడు సక్రమ మార్గంలో నడిపించేటట్టుగా చూస్తాడు. ఈ 16 అంగాలకి కూడా మళ్ళీ అష్టాంగాలు ఉంటాయండి. అష్టాంగాలు అంటే వరస, శిరస, దృష్టియ, మనస, వచస తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం, ప్రణాం అష్టాంగములు. ఈ 16, 8 మళ్ళీ 24. అంటే 24 అనేటువంటిది 2, 4, 6. జీవితంలో ఏ పరంగా ఎట్నుంచి ఎటు చూసినప్పటికీ కూడా శత్రుస్థానం, అంటే శత్రువు అనేటువంటి వాడు మన ముందు నిలబడ్డు, మన దగ్గరికి రాలేడు. చుట్టూతో కూడా వజ్ర కవచంలా కప్పేసి ఉంటుంది. ఎప్పుడు కూడా వజ్ర కవచం మన చుట్టూతో ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రానివ్వదు. భూత, ప్రేత, పిశాచ, బద్ధ, బ్రహ్మరాక్షస, యక్ష, యమదూత, శాకిని, ఢాకిని, హాకిని, సర్ప, శ్వాపద, తస్కర, జ్వరాది, ఉపద్రవాది, సర్వ మొత్తం 8, 8, 16. అంటే 16 రకాల ఉపద్రవాలు. చర్మగత, అస్థిగత, రక్తగత, మాంసగత, పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరకృత్య 8. ఇటువంటివి ఏవి కూడా మన దగ్గరికి రాకుండా, అంటే ఇవన్నీ మనల్ని ఆపాదించినాయి కాబట్టి మన జీవిత నాశనం అయిపోయింది. ఇప్పుడు చెప్పినటువంటి 24 రకాల దోషాలు ఆపాదించడం బట్టి మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో మనం బయటికి రావడానికి 24 సంఖ్యగా పిడకలు తీసుకొని 24కి మూలం అమ్మాది.
24 సంఖ్యగా పిడకలు తీసుకోండి. యోగం ఉంది 124 తీసుకోండి. 120 అనేటువంటిది నవగ్రహ సంఖ్య. 120 నవగ్రహ సంఖ్య. 4 ఏంటండి అంటారు, ఋగ్యజు సామధర్మ అన్నారు, 4 వేదాలకి మూలం. 124 పిడకలు ఇంకా బహుశ్రేయస్కరం. తీసుకొని భస్మార్చన చేయటం బహువిధ శ్రేయస్కరం అమ్మ. అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో అంతటి జ్ఞానం ఎవరికి రాదు. 120 పిడకలు 124 పిడకలు తీసుకొని వాటిని భస్మం చేసి ఖచ్చితంగా 28 రోజులు రోజు అభిషేకం చేయాలి అంత భస్మంతో. ఈ నక్షత్రంలో మొదలుపెట్టి వాళ్ళు ఏ నక్షత్రం మొదలుపెట్టు మళ్ళీ 28వ రోజు అదే నక్షత్రం వస్తుంది, అక్కడి వరకు కూడా రోజు అభిషేకం చేయి. ఈ 28 రోజులకి ముందు నీ జీవితం ఏంటి, 28 రోజుల తర్వాత నీ జీవితం ఏంటి చూసుకో ఒక్కసారి, ఆశ్చర్యపోతాం. ఇందులో భగవంతుడు ఏం చెప్పాడు, ఓం నమో భగవతే రుద్రాయ అన్నప్పుడు ఓం ఓం లలాట స్థానం అంటే ఈశ్వరుడు అక్కడెక్కడ ఉంటాడు. లలాట స్థానే, లలాటం అంటే ఇది మనకు, లలాట స్థానే ఇంద్రుడు ఇంద్రాయ నమః. ఆగ్నేయ దిగ్భాగే నేత్రయో స్థానే అగ్నేయ నమః. దక్షిణ దిగ్భాగే కర్ణయో స్థానే యమాయ నమః. నిరీరిత దిగ్భాగే ముఖస్థానే నిరీరితే నమః. పశ్చిమ దిగ్భాగే బాహ్వో స్థానే వరుణాయ నమః. వాయువ్య దిగ్భాగే నాసికాస్థానే వాయువే నమః. ఉత్తర దిగ్భాగే జఠరస్థానే కుబేరాయ నమః. ఈశాన్య దిగ్భాగే నాభిస్థానే ఈశానాయ నమః. ఊర్ధ్వ దిగ్భాగే మూర్ధ్నిస్థానే ఆకాశాయ నమః. అథో దిగ్భాగే పాదయోస్థానే పృథివ్యై నమః. అంటే మన పాదాలు భూమి మీద ఉంటుంది, మన శిరస్సు ఆకాశానికి ఉంటుంది. వాయువు మన శ్వాస పీలుస్తూ ఉంటాం. మనకు దృష్టి అనేటువంటి దూరదృష్టి అనేటువంటిది ఇంద్రుడి నుంచి వస్తూ ఉంటుంది. నేత్రస్థానం అగ్నిహోత్రుడు, కళ్ళు నిప్పు అదేంటారు ఎర్రగా నిప్పు చెంత నిప్పుల్లాగా ఉంటుంది అంటారు. అగ్నిహోత్రుడు కళ్ళకు అధిపతి. యమధర్మరాజు అందుకని అంటారు చెవిలోంచి ప్రాణం పోతూ ఉంటుందని చెప్పి చెవి దగ్గర గట్టిగా దెబ్బ కొడుతూ రక్తం వస్తుంటే భయపడిపోతారు, ఇంకెక్కడ ఏమన్నా పెద్దగా పట్టించుకోరు. యమస్థానం. ఈ స్థానాలన్నింటినీ కూడా ఎలాంటి ప్రమాదము లేకుండా చాలా అత్యంత తేలికైన మర్మస్థానాలు ఇవన్నీ. మనిషి చనిపోవడానికి చాలా మూలమైన కారణాలు ఇవన్నీ. వీటన్నిటికీ కూడా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలము కూడా అనిమా మహిమాచే వగరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీహత్వం వశత్వం చాష్టసిద్ధయ. మంచి శుభం శోభాయమానం మినహాయిస్తే ఇంకొకటి మనకు ఈ మృత్యుదోషం అంటారు, అపమృత్యులు, అవి దగ్గరికి రానికుండా మనిషిని మూలస్తంభంలాగా అలా నిలబెట్టేయగలిగేదే భస్మార్చన. ఎంత చెప్పుకున్న తక్కువే, అంత విశేషమైనది భస్మార్చన. అంటే మనిషి జీవిత నాశనం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మొట్టమొదటిది భస్మార్చన చేయమన్నారు. భస్మార్చన తర్వాత చండీ ఆరాధన చేయమన్నారు. మొట్టమొదటి భస్మార్చన చేసి 28 రోజులు ఆ ఆనందాన్ని పొందిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని అప్పుడు చండీ ఆరాధన చేయాలమ్మా. అదే విషయం. చాలా ఈ మొదటి రోజుకి 28 రోజులు చూస్తే జీవితకాలం నేను చేసుకుంటే ఇక నాకు తిరుగుండదు కదా వాళ్ళకే అనిపిస్తుంది. అంత విశేషం అన్నమాట. ఎవరైనా చేసుకోవచ్చమ్మా. ఈ అందరూ కనుక వస్తాము అని అంటే రేపు ఆగస్టు అన్నా 8 మళ్ళీ 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు మనం 24,000 పిడకలతో 24,000 పిడకలతో స్వామివారికి భస్మార్చన చేస్తున్నాం. ఎవరన్నా రావాలంటే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. వారి ఇంట్లో వాళ్ళు చేసుకుని శుభ్రంగా చేసుకోవచ్చు.